ఎవ్రీవన్ ఈ వీడియోలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో థర్డ్ యూనిట్ నేర్చుకుందాం. సో, ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్. సో, జనరల్‌గా బిజినెస్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అంటే ఏంటంటే ఇదొక బిజినెస్ యూనిట్. ఇందులో ఏం చేస్తున్నాం మనకి లిమిటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓన్లీ మనకి ఇంత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఉండేది. అండ్ ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ ఉండి అండ్ సింపుల్ టెక్నాలజీని యూజ్ చేసే ఆ చిన్న చిన్న బిజినెసెస్‌ని మనం బిజినెస్ స్కేల్ ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పేసి అంటామనమాట. సో, మనకి స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఒక బిజినెస్ యూనిటే. ఇక్కడ ఏందంటే ఇండిపెండెంట్‌గా ఓనర్ ఉంటారు. దాన్ని ఒక్కరే ఆ ఓనరే మేనేజ్ చేసుకునేటట్టు అండ్ దాన్ని ప్రాసెస్ చేసుకునేటట్టు ఉంటే దాన్ని మనం స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పేసి అంటామనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇంటికి దగ్గరలో కనుక టిఫిన్ సెంటర్ పెట్టామనుకోండి, ఆ ఏరియాలో ఎక్కడ టిఫిన్ సెంటర్స్ లేవు. అది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నియర్ బై పీపుల్కి సర్వ్ చేయొచ్చు, అలాగే మనకి ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ ఒకటే ఓనర్ ఉంటారు, దాన్ని మేనేజ్ చేసుకునే పర్సన్ కూడా ఒకరే ఉంటారనమాట. ఓకే, అయితే దీంట్లో మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మైక్రో యూనిట్స్. మైక్రో అంటే ఏంటి, జనరల్గా టీనీ బిజినెసెస్ అంటే చిన్న చిన్న బిజినెసెస్ అనమాట. ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. 1 crore to 5 crores మధ్యలో ఉండొచ్చు, లేకపోతే దానికంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యే బిజినెసెస్ అన్నీ కూడా మైక్రో యూనిట్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్క్షాప్స్, ఇండస్ట్రీస్, హోమ్ బేస్డ్ యూనిట్స్ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటాం, మరీ డెవలప్డ్ కాకుండా బేసిక్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, టీ స్టాల్స్ ఉండొచ్చు. టీ స్టాల్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఇప్పుడు టీ స్టాల్స్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఎక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తారు. పికిల్స్ బిజినెస్ కానీ వెజిటేబుల్ వెండర్స్ ఇవన్నీ కూడా మైక్రో బిజినెస్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి, మ్యాక్రో అంటే ఏంటంటే మైక్రో కంటే పెద్దది, కానీ ఇండస్ట్రీస్ ఇట్లాంటివంటివి ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకా చిన్నదనే అర్థం అనమాట. ఓకే, అంటే ఇక్కడ మైక్రో కంటే పెద్దది, బట్ పెద్ద ఇండస్ట్రీస్ని పోల్చుకుంటే ఇది చాలా స్మాల్ అనమాట. ఓకే, అయితే మనకి మైక్రోలో ఏంటి 1 to 5 crores లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 10 to 50 crores లిమిట్ అనేది ఉంటుంది అనమాట. వర్కర్స్ కూడా ఎక్కువ అవసరం ఉంటారు, మిషనరీ కూడా చాలా యూజ్ అవుతుంది. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్నిచర్ వర్క్షాప్ ఉంది అనుకుందాం. ఫర్నిచర్ వర్క్షాప్లో వర్కర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండాల్సి వస్తుంది, అందులో మిషనరీ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అనమాట. సో, అవన్నీ కూడా ఏంటంటే మ్యాక్రో యూనిట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏంటి, ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో అనేవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము, చూసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లేకపోతే ఫీచర్స్ అనొచ్చు, ఎసెన్షియల్స్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో, క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఫీచర్స్ అన్నా ఎసెన్షియల్స్ అన్నా కానీ మనం ఇదే రాసినా అయిపోయింది అనమాట. ఓకే, అయితే మనకి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది, లిమిటెడ్ రిసోర్సెస్ని యూజ్ చేస్తాం. అయితే దీనివల్ల ఏంటి, లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, అంతే కదా. స్మాల్ ప్లాంట్ అంటే లొకేషన్ అనేది చాలా చిన్నగా ఉండొచ్చు, మిషనరీ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది, అండ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కూడా లిమిట్లో యూజ్ చేసుకుంటాం అనమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. సో, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, లేబర్ ఇంటెన్సివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే అది హ్యూమన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, హ్యూమన్ లేబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టైలర్ షాప్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ మనకి ఎప్పుడు ఎలా అయితే చేంజ్ అవ్వాలో అలా చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాతింగ్ షాప్ చూసుకుందాం. క్లాతింగ్ షాప్లో మనకి వింటర్ వచ్చిందనుకోండి స్వెటర్స్ అమ్ముతారు, మళ్ళీ రైనీ సీజన్ వచ్చిందనుకోండి రైన్ కోట్స్, ఇలా అడాప్టబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లోకల్ మార్కెట్ ఓరియంటేషన్, అయితే ఇక్కడ మనకి లోకల్ కస్టమర్స్ని కానీ లేకపోతే దగ్గరలో ఉండే కస్టమర్స్ని కూడా సర్వ్ చేయడానికి కోసం ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ సింపుల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇదేంటి, ఓనర్ అనేవాడే ప్రతి ఒక్క యాక్టివిటీని మేనేజ్ చేసుకుంటారు అనమాట. అంటే తనకి వేరే వాళ్ళ పర్సన్ యొక్క హెల్ప్ అవసరం ఉండకుండా. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ రిపేర్ ఉందనుకుందాం. సో, ఒక మొబైల్ షాప్ స్టార్ట్ చేశారు, ఆ మొబైల్ షాప్లో ఏమైనా రిపేర్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ పర్సనే ఆ రిపేర్స్ అన్నీ చేసుకొని దాన్ని సెల్ చేసుకోవచ్చు, అంటే తనే మేనేజ్ చేసుకుంటుండు అన్నట్టు. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇన్నోవేషన్ అంటే జనరల్గా మనకు తెలిసిందే కదా, క్రియేటివిటీ, కొత్త ఐడియాస్, న్యూ ఐడియాస్ లాంటివి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఈజీ అనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోమ్ బేకర్, కొత్త డిజైన్స్ని అంటే ఉన్నదాన్ని కాకుండా కొత్తగా క్రియేట్ చేయడం లాంటివి, ఇలాంటివి కూడా చేస్తే దాన్ని మనం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హై రిస్క్ అండ్ అన్సర్టనిటీ, రిస్క్ అనేది కూడా ఎక్కువ, అంటే ఇప్పుడు మనకి సర్టెనిటీ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు ఏ డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట. మార్కెట్ డిమాండ్ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ వన్ ఏంటంటే పర్సనల్ ట్రస్ట్. అంటే ఇప్పుడు మనకి ఓనర్కి కస్టమర్కి మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ట్రస్ట్ అండ్ లాయల్టీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కిరాణా షాప్ ఉంది అనుకుందాం. కిరాణా షాప్లో మన ఇండియన్స్కి అయితే బాగా తెలిసింది ఏంటంటే ఖాతాలు పెట్టడం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అలా అంటే ఇప్పుడు కస్టమర్ ఆ షాప్ కీపర్కి అంటే షాప్ పర్సన్కి బాగా రెగ్యులర్ కస్టమర్ అవ్వడం వల్ల తనని నమ్మి తనకి ఖాతాలు ఇవ్వడం కావచ్చు, డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అంటే ఇప్పుడు మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నట్టే కదా. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో జాబ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ చేస్తున్నట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోటల్ ఉంది అనుకుందాం. హోటల్ స్టార్ట్ చేసినామంటే జాబ్స్ ఏమేమి ఉంటాయి, కుకింగ్ ఉంటుంది, హెల్ప్ చేయడానికి పీపుల్ కావాల్సి వస్తుంది, క్లీన్ చేయడానికి పీపుల్ కావాల్సి వస్తుంది. అంటే జాబ్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, లో ఓవర్ హెడ్. అంటే ఇప్పుడు మనకి సింపుల్ ఆపరేటర్స్తో ఎక్స్పెన్సెస్ని సేవ్ చేస్తుంది, అంటే మనకి ఖర్చుని తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బొటిక్ ఎట్ హోమ్. ఇప్పుడు బొటిక్ని ఎక్కడో రెంట్ తీసుకొని పెట్టే బదులు ఇంట్లోనే బొటిక్ని స్టార్ట్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఓనర్షిప్ స్ట్రక్చర్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో మనకి ఓనర్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఓనర్షిప్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓన్లీ ఒక పర్సనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేయొచ్చు. అలా డిఫరెంట్గా ఫామ్స్లో ఉండే స్ట్రక్చర్స్ని మనం ఓనర్షిప్ స్ట్రక్చర్స్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది ఏం చేస్తుందంటే ఈ స్ట్రక్చర్ అనేది మనకి సింప్లిసిటీని, ఫ్లెక్సిబిలిటీని, క్విక్ డెసిషన్ మేకింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఈ బిజినెస్లో ఇప్పుడు ఓనర్షిప్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. ఆ స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్, సెకండ్ వన్ పార్ట్నర్షిప్ ఫామ్, థర్డ్ వన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఫోర్త్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఫిఫ్త్ వన్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ సిక్స్త్ వన్ లిమిటెడ్ లేబిలిటీ పార్ట్నర్షిప్. ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఓనర్షిప్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ బిజినెస్ని ఓన్ చేసుకొని మేనేజ్ చేసుకునే దాన్ని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్పేసి అంటున్నాం. సో దీన్ని స్టార్ట్ చేయడం సింపులే అండ్ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీ అనమాట. ఓకే, అయితే ఇదేంటంటే ఓన్లీ సింగిల్ పర్సనే ఓనర్ కాబట్టి ఫుల్ కంట్రోల్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, అయితే దీన్ని ఎవరెవరు ఏ బిజినెస్ యూనిట్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే మైక్రో అండ్ టినీ యూనిట్ వాళ్ళు దీన్ని ఫాలో అవుతారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రోసరీ షాప్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్షిప్ ఫామ్. పార్ట్నర్షిప్ అంటే జనరల్గా మనకు తెలిసిందే కదా, ఓనర్స్ అనేవాళ్ళు ఒక్కరు ఉండకుండా ఒక 3-4 మెంబర్స్ కావచ్చు, 5 మెంబర్స్, లిమిట్ ఎంతంటే 20 మెంబర్స్లో ఓనర్షిప్ అనేది ఉంటే 20 మెంబర్స్ ఓనర్స్ ఉంటే కనుక దాన్ని మనం పార్ట్నర్షిప్ ఫామ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అయితే వాళ్ళ యొక్క క్యాపిటల్ని కానీ రిస్క్ కానీ ప్రాఫిట్ ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి ఈ ఓనర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. అయితే ఇది మనకి ఎక్కడెక్కడ బాగా యూస్ఫుల్ అంటే స్కిల్స్ అనేవి ఎక్కువ బిజినెస్లో కావాల్సిన చోట ఇది బాగా సూటబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కెఫేని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకోవడం. నెక్స్ట్ వన్ ఏంటి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ ఏంటంటే వంశపారపర్వంగా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలా అంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ కనుక దాన్ని స్టాప్ చేస్తే నెక్స్ట్ పర్సన్ అనేవాడు దాన్ని కంటిన్యూ చేయడం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఫ్యామిలీ మేనేజర్ అనేవాడు హెడ్ అనమాట. మెంబర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని ప్రాఫిట్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జ్యువెలరీ షాప్ ఉంది అనుకుందాం. అయితే ఒక ఫాదర్ దాన్ని రన్ చేస్తున్నారు. ఫాదర్ ఏంటంటే సన్ని కూడా రన్ చేసేటట్టు చేయడం, ఇది దీనికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ మన ఏంటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇదేంటంటే కంపెనీస్ యాక్ట్ మధ్యలో రిజిస్టర్ అయిన వాటి కోసం యూజ్ చేసేదన్నమాట. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే రిజిస్టర్డ్ కంపెనీ యాక్ట్లో రిజిస్టర్ అయిన కంపెనీస్ని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని చెప్పేసి అంటున్నాం. అయితే ఇప్పుడు మనకి లయబిలిటీస్ అంటే ఏంటి, దాని యొక్క ఏమంటారు, ఆస్తులు లేకపోతే అసెట్స్ ఉంటాయి కదా, ఆ అసెట్స్ని ప్రతి ఒక్క ఓనర్ లిమిట్గా సేమ్ క్వాంటిటీలో డివైడ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఉండే మెంబర్స్ అనేవాళ్ళు 200 మెంబర్స్ దాకా ఉండొచ్చు. ఇది లార్జ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే షేర్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, కోఆపరేటివ్ సొసైటీ. అయితే ఇదేంటంటే చాలామంది కలిసి కలెక్ట్ అయ్యి ఓనర్గా ఉంటారనమాట. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే మ్యూచువల్ బెనిఫిట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రాఫిట్స్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిల్క్ కోఆపరేటివ్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఫార్మర్స్ వచ్చి మిల్క్ని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిల్క్ని షేర్ చేసి దాంట్లో వచ్చే ప్రాఫిట్ని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్.
ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫీచర్స్ పార్ట్నర్షిప్ కంపెనీ ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపి ఆ ఫీచర్స్ అన్నింటిని కంబైన్ చేస్తే వచ్చేదే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనమాట. ఓకే, ప్రతి ఒక్క పార్ట్నర్కి లిమిటెడ్ లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కన్సల్టెన్సీ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అందులో పార్ట్నర్స్ ఏం చేస్తున్నారంటే వర్క్ చేయడం కోసమే చూస్తున్నారు, కానీ మనం ఏంటంటే డెప్స్ అన్నిటిని కూడా కవర్ చేయాలి అన్నట్టు కాకుండా ప్రాఫిట్స్ని వర్క్ని షేర్ చేసుకునేటట్టు చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎంటర్ప్రైజెస్. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే రెండింటికి మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, యాన్సిలరీ రూల్ ఆఫ్ స్మాల్ యూనిట్స్. అంటే ఇప్పుడు మనకి కాంపోనెంట్స్, రా మెటీరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకదానికి ఇంకొకటి షేర్ చేసుకుంటూ ఉంటాయి. అయితే లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అందులో వచ్చే బెనిఫిట్స్ని కూడా ఈ మైక్రో అండ్ మ్యాక్రో రెండు కూడా బెనిఫిట్స్ని షేర్ చేసుకుంటాయి అనమాట. స్మాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా యూజ్ చేసుకుంటే స్కిల్ ట్రాన్స్ఫర్, టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది ఇందులో. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది రెండింటికి కూడా బ్యాలెన్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీని యొక్క రిలేషన్షిప్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నీడ్స్ బిహైండ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఇవి షార్ట్స్లో అప్లోడ్ చేసాము, డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ స్కోప్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. స్కోప్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క స్కోప్ ఎలా ఉంటుందంటే వైడ్గా, అంటే చాలా ఉంటుంది అనమాట. అయితే ఇందులో మనకి ఎకానమీ అంటే ఏంటి, మనీకి సంబంధించి వేరియస్ సెక్టార్స్ని కవర్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఆ వేరియస్ సెక్టార్స్ ఏంటేంటివి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనుకుందాం. ఇందులో ఏం జరుగుతుందంటే గూడ్స్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్లో ఉండే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ గూడ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫుడ్ కావచ్చు, టెక్స్టైల్స్ ఐటమ్స్, ఇంజనీరింగ్ ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పికిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న యూనిట్స్ అనమాట. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ ఏంటంటే ఇప్పుడు మనకి గూడ్స్ బదులు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఇందులో మనకి ఐటీ, టూరిజము, కన్సల్టెన్సీ ఇవన్నీ కూడా వస్తాయి ఈ సెక్టార్లో. అయితే మనకి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ట్రేడింగ్ సెక్టార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి గూడ్స్ని తీసుకొని దాన్ని అమ్మడం. ఓకే, ఇదేంటంటే ఇంటర్మీడియట్, అంటే ఇప్పుడు మనకి మిడిల్లో వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ ఉందనుకోండి, ఒక మార్కెట్లో సేల్ చేసే పర్సన్ ఒకరు ఉంటారు, దాన్ని తీసుకొని మళ్ళీ పీపుల్కి సేల్ చేసే పర్సన్ వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ మీడియేటర్ లాగా వర్క్ చేస్తున్నారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రిటైల్ షాప్స్ ఉన్నాయి. రిటైల్ షాప్స్కి నార్మల్గా జనరల్గా అందులోకి వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా వేరే షాప్ నుంచి, అంటే వేరే కన్సల్టెన్సీ మార్కెట్ నుంచి వస్తాయి అన్నమాట. వచ్చిన వాటిని ఏం చేస్తున్నారు, జనరల్గా పీపుల్కి సబ్మిట్ చేస్తున్నారు, అంటే ఇస్తున్నారు అనమాట. అలా మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది ఈ సెక్టార్లో. నెక్స్ట్ వన్ ఏంటి, ఆగ్రో బేస్డ్ సెక్టర్. అంటే ఇప్పుడు మనకి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇది పౌల్ట్రీ కావచ్చు, డైరీ ఫార్మింగ్, ఇవన్నీ కూడా దీనికి అవరేజ్ అక్రాస్ సెక్టర్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీని ప్రజెంట్ చేస్తాయి అనమాట. స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి చిన్న చిన్న బిజినెస్కి ప్రొవైడ్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఎక్స్పాన్షన్ త్రూ గ్లోబలైజేషన్. అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా మనం. జనరల్గా మనకి ఇండియా నుంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ని ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, గ్రీన్ అండ్ సస్టైనబుల్ బిజినెసెస్. ఇది మెయిన్గా ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మీద అండ్ దాని యొక్క ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్ బ్యాగ్ మేకింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. రీజనల్ డెవలప్మెంట్, అంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మనకి రూరల్ ఏరియాస్లో బిజినెసెస్ని ఎక్కువ స్టార్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పావర్టీ రిడక్షన్. ఇప్పుడు మనకి ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్న కొద్దీ ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల పావర్టీ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ రీసోర్స్ యూటిలైజేషన్, లోకల్ మెటీరియల్స్లో ఉండే వాటిని ప్రతి ఒక్క దాన్ని యూజ్ చేసుకునేటట్టు చేస్తుంది అనమాట. జీడిపి అండ్ ఎక్స్పోర్ట్స్, మనకి ఎకానమీకి యాడ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇన్నోవేషన్ అంటే జనరల్గా న్యూ ఐడియాస్, ఇవన్నీ కూడా మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే జనరల్గా క్యాపిటల్ షార్టేజ్ ఉండొచ్చు, అంటే మనకి ఫండ్స్ అనేవి క్లియర్గా ఉండకుండా తక్కువ ఉండడం. నెక్స్ట్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
పవర్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ లాంటివి. ఓల్డ్ టెక్నాలజీ, లో ఎఫిషియన్సీ వల్ల ఓల్డ్ టెక్నాలజీ అనేది ఉండడము. మార్కెటింగ్ ఇష్యూస్, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్. రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు మనకి కాంప్లెక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బిజినెస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్. ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట. ఒక బిజినెస్ ఐడియాని ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ ప్లాన్ని వర్క్ అయ్యేటట్టుగా చేసే ప్రాసెస్ని మనం ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనకి జనరల్గా మన మైండ్లో ఒక ఐడియా ఉంది, దాన్ని ఏం చేస్తున్నాము, ఒక ప్రపోజల్ని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది మెయిన్గా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బేకరీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. అప్పుడు దానికంటే ముందు ఐడియా ఏముంటుంది, ఐడియా ఇది, దాన్ని ప్రపోజ్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ ఎలా ఉంది, డిమాండ్, లొకేషన్ ఎక్కడ పెట్టుకోవాలి, అది అని చెప్పేసి మొత్తం చూసుకొని దాన్ని బట్టి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బిజినెస్ ఫెయిల్యూర్ని అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే మనము ముందే ఏం చేయాలి ఏంటని చెప్పేసి ఐడియాలో ఉంటాం కాబట్టి. అండ్ బ్యాంక్ లోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుంది, రిస్క్స్ అనేవి తగ్గుతాయి, అన్సర్టనిటీస్ కూడా తగ్గుతాయి అన్నమాట. సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ స్టెప్స్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఏ గుడ్ బిజినెస్. సో మనం ఒక గుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నామంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇందులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫార్మేషన్లోకి మనం ఐడెంటిఫై చేయాలి ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ తర్వాతకి ఏంటి, సెలెక్షన్ అనమాట. బిజినెస్ ఐడియాస్ అన్నిటిని ముందు పెట్టుకొని అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అనేది మన మెయిన్ గోల్. ఫస్ట్ స్టెప్ అంటే ఇదనమాట. సో మనకి ఐడెంటిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ చేసి ఉంటుందంటే చాలా బిజినెస్ ఐడియాస్ని జనరేట్ చేయడం దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో మనకి ఐడెంటిఫికేషన్ కోసం జనరల్గా ఉండే సోర్సెస్ ఎలా ఉంటాయి అంటే ఆపర్చునిటీ కోసం సోర్సెస్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి, పర్సనల్ స్కిల్స్. మన నాలెడ్జ్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని కూడా చూసుకోవాలన్నమాట మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో మనకి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, బేకరీ స్టార్ట్ చేయడం అని చెప్పేసి అనుకోవడం. నెక్స్ట్ వన్ ఏంటి, మార్కెట్ గ్యాప్స్. అంటే మనకి ఏదైనా మనం అనుకున్నది మనకి ఇప్పుడు మనం ఏరియాలో ఉంటున్నామంటే ఆ ఏరియాలో ఉండాల్సిన ఇష్టం ఉన్నా కానీ లేకుండా ఉందా అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి చూసుకోవడం అనమాట. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్ లేకపోతే సబ్సిడీస్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ప్రొవైడ్ చేసేటట్టు ఉందా లేదా ఒక బిజినెస్ అనేది, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ టెక్నో చేంజెస్, అంటే కొత్త ఐడియాస్ని బేస్ చేసుకొని ఉంటుంది, టెక్నాలజీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ సోషల్ నీడ్స్, అంటే మనకి లైఫ్ స్టైల్లో డిఫరెంట్ చేంజెస్ అనేవి ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మనకి ఇంపోర్టెడ్ గూడ్స్ ఉంటాయి కదా, వాటిని రీప్లేస్ చేయగలుగుతున్నామా లేదా అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, గ్లోబల్గా దాని డిమాండ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఈ సోర్సెస్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని మనకు వచ్చే బిజినెస్ అన్నింటినీ కూడా దగ్గరలో పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది, సో దాని బదులు మనము పేపర్ బ్యాగ్స్ని యూజ్ చేసినాం అనుకోండి, ఆ బిజినెస్ ఏమవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనకి ఎన్విరాన్మెంట్లో కూడా సేఫ్గా ఉంటుంది. అలా అనమాట కొత్త ఐడియాస్ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీస్. సో మనకి సోర్సెస్ని చూసినాం కదా, సో దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, అబ్జర్వేషన్. మనం డైలీ జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చేయడము. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్, అంటే కొత్త ఐడియాస్ని ఎలా అంటే పక్కన వాళ్ళతో డిస్కస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని. SWOT అనాలిసిస్, అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని మన స్కిల్స్ని బేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, మార్కెట్ స్కానింగ్. అంటే ఇప్పుడు మనకి ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, ట్రెండింగ్లో ఉందా లేదా దాన్ని బేస్ చేసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ పబ్లికేటర్స్, రిపోర్ట్స్, స్కీమ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకోండి. నెక్స్ట్ ట్రేడ్ ఫైర్స్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కొత్త ఐడియాస్ దేన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ మనకి లేని చోటుకి వెళ్ళి ఆ ప్లేస్లో దాని గురించి డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేయడం అనమాట. ఇవి డిఫరెంట్ మెథడ్స్. నెక్స్ట్ ఏంటి, సెలెక్షన్ ఆఫ్ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏందని చెప్పేసి. ఆ ఐడెంటిఫై చేసిన బిజినెసెస్లో నుంచి మనకి బెస్ట్ ఏది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సెలెక్ట్ చేసుకోవడం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే డిమాండ్ని బేస్ చేసుకొని, ఫ్యూచర్లో దానివల్ల గ్రోత్ ఉంటుందా లేదా, స్కిల్స్కి అది మ్యాచ్ అవుతుందా లేదా, రీసోర్సెస్ అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయా లేదా, ప్రాఫిటబులా కాదా, ఈజీగా చేయొచ్చా లేదా, లేకపోతే ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్గా ఉంటుందా లేదా అని చెప్పేసి కాంపిటీషన్ని బేస్ చేసుకోండి. ఈ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
సో దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన ఐడియాస్ని జనరేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాన్ని కంపేర్ చేసుకొని వీక్గా ఉన్న ఐడియాస్ని రిమూవ్ చేసుకోవడం అనమాట. వీక్గా ఉన్న దాటిని రిమూవ్ చేసి అందులోకి వెళ్ళి 1 or 2 ఆప్షన్స్ని బెస్ట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే టీ స్టాల్, కెఫే, బొటిక్ ఉంది అనుకుందాం. సో దీన్ని బేస్ చేసుకొని టీ స్టాల్ పెడితే మంచిదా, కెఫే పెడితే మంచిదా, బొటిక్ పెడితే మంచిదా అని చెప్పేసి మనకి ఇందాక మనము నార్మల్గా క్రైటీరియాస్ చూసాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కంపేర్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేయడం అనమాట. ఓకే, ప్రాపర్ సెలెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బిజినెస్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, టైంని సేవ్ చేస్తుంది, ప్రాఫిట్ ఖచ్చితంగా ఇస్తుంది, మన స్కిల్స్ని మ్యాచ్ అయ్యేటట్టు చేస్తుంది, సక్సెస్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాము మనం, ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఏ బిజినెస్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్. అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మార్కెట్లో దాన్ని ఎనలైజ్ చేయడం అనమాట. ఆ డేటా ఎలా ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని ఎనలైజ్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తే మంచిదా కాదా అని చెప్పేసి ఎనలైజ్ చేసుకోవడం, అంటే సర్వే చేయడం లాగా అనమాట. రీసెర్చ్, సర్వే లాంటివి చేయడం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జ్యూస్ షాప్ ఉందనుకో, అయితే మనకి ఆ షాప్ అనేది మనం పెడదాం అనుకుంటున్న ఏరియాలో ఆ షాప్ ఉందా లేదా, లేకపోతే దానివల్ల అందులో ఏది ఎక్కువ వెళ్తుంది, ఏది ఎక్కువ తాగుతారు, అది ఇదని చెప్పేసి మనం రీసెర్చ్ చేస్తున్నాం అనమాట. అలా చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే డిమాండ్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు, సేల్స్ ఎలా నడుస్తాయి అని చెప్పేసి దాని గురించి ఎస్టిమేట్ చేసుకోవచ్చు, ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది మనం ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట. కాంపిటీషన్ ఎలా ఉందని చెప్పేసి చూసుకుంటాం, రిస్క్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకే, ఈ మార్కెట్ సర్వే వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మనం ఒకవేళ షాప్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, ఆ ఏరియాలో ఇంతకుముందు ఇంకో షాప్ ఉందనుకోండి, అయితే అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అందరూ అక్కడికే వెళ్తారు. రీసెర్చ్ చేయకుండా వెళ్ళడం వల్ల లాస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఇందులో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్ వైజ్ నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిఫైన్ ఆబ్జెక్టివ్స్. అయితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి చూసుకోండి. ఓకే, అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది, కస్టమర్స్ యొక్క టార్గెట్ ఏంటిది అని చెప్పేసి ఆబ్జెక్టివ్ ఏంటని చెప్పేసి చూసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి, సోర్సెస్ ఆఫ్ డేటా. మనకి ఎటువంటి డేటా కావాలి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం. అంటే ఇప్పుడు మనకి ప్రైమరీ డేటా ఉంటుంది, సెకండరీ డేటా ఉంటుంది. ప్రైమరీ డేటా అంటే ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ డేటా, అంటే మనకి కస్టమర్స్ని అడగడం. సెకండరీ ఏంటంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ని యూజ్ చేసుకోవడం అనమాట. ఓకే, పీపుల్ని అడగడాన్ని ఏమో ప్రైమరీ అని అంటున్నాం. సెకండరీ అంటే ఏంటంటే గూగుల్స్ కానీ గవర్నమెంట్ రిపోర్ట్స్ అవి ఇవి ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్పడం అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే సర్వే మెథడ్స్ని చూస్ చేసుకోవడం. సో ఆ సర్వే మెథడ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరిని సర్వే చేస్తామనుకోండి, దాన్ని సెన్సెస్ అని చెప్పేసి అంటాం. సింపుల్ అనుకోండి, కొంతమందిని మాత్రమే సర్వే చేయడం. ఒపీనియన్ పోల్స్ లాంటివి పెడతారు, అంటే ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడగడం. సేల్స్ మెథడ్ అంటే ఇప్పుడు మనకి పాస్ట్లో సేల్స్ డేటా ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకోండి. అండ్ వికారియస్ మెథడ్స్ అంటే ఇప్పుడు మనకి డీలర్ యొక్క ఫీడ్బ్యాక్, తన యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి తీసుకోవడం. దీన్ని బేస్ చేసుకొని సర్వే అనేది చేస్తామన్నమాట. ఇది స్టెప్ 3. స్టెప్ 4 ఏంటంటే డిజైన్ క్వశ్చనరీ. అంటే ఇప్పుడు మనకి క్వశ్చనింగ్ అనమాట, ఈజీగా అయిపోయిద్దా లేదా, మనకి వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ నచ్చుతుందా లేదా, వాళ్ళకి ఇది నచ్చుతుందా లేదా అని చెప్పేసి మనమే క్వశ్చన్స్ చేసుకొని క్లియర్గా ఉంచుకునేటట్టు చేయడం అనమాట. స్టెప్ 5లో ఏంటి, డేటా కలెక్షన్. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే జస్ట్ జనరల్గా మార్కెట్ సర్వే ఎలా వస్తుంది అని చెప్పేసి చూసినాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇలా ఫీల్డ్ విజిట్స్ కానీ ఇంటర్వ్యూస్ లాంటివి కండక్ట్ చేసి ఆన్లైన్ ఫామ్స్లో ఇలాగా మనం డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 6. స్టెప్ 6లో ఏంటంటే డేటా అనాలిసిస్. అంటే ఇప్పుడు మనకి డేటాని ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ చేయడం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇంతమంది పీపుల్ ఉన్నారు, అంతమంది పీపుల్ ఉన్నారు అని చెప్పేసి ఎస్టిమేషన్స్ వేసుకోవడమే కాకుండా పర్సెంటేజ్ రూపంలో అనమాట. ఇంతమందికి ఇష్టం ఉంది, ఒక 50%కి ఇష్టం ఉంది, ఒక 50%కి ఇష్టం లేదని చెప్పడం. లేకపోతే చార్ట్స్, పై చార్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా చార్ట్స్ రూపంలో చూపించడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 70% పీపుల్కి జ్యూస్ అంటే ఇష్టం అని చెప్పేసి అన్నాం. అంటే ఇప్పుడు 70% అంటే 50 అబోవ్ కాబట్టి దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి మనమే డేటాని అనలైజ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 7. ఈ స్టెప్ 7లో ఏంటంటే ప్రిపరేషన్, రిపోర్ట్ని ప్రిపేర్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకి ఇప్పటిదాకా మనం డేటాని అనలైజ్ చేసాం కదా, దానికి ఫైనల్ రిపోర్ట్ని, కన్క్లూజన్ని, రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రిపేర్ చేసుకోవడం. ఇది స్టెప్ 7 అనమాట. ఇది ఓవరాల్ స్టెప్స్. సో మనకి ఈ సర్వే అండ్ రీసెర్చ్ అనేవి ఎక్కడెక్కడ కవర్ అవుతాయి అంటే
అయితే డిమాండ్ ఎస్టిమేషన్ దగ్గర, ప్రైస్ గురించి తెలుసుకోవడం కోసం, ప్రమోషన్స్ దగ్గర, డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి వాటి దగ్గర ఈ సర్వే అండ్ రీసెర్చ్ అనేది కవర్ అవుతుంది అనమాట. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, బెటర్ ప్లానింగ్ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుందాం. ఎక్కడ ఒక కాలేజ్లో అనుకుందాం. అక్కడ స్టూడెంట్స్కి ఫుడ్ అవసరం ఉందా లేదా అని చెప్పేసి చూద్దాం. అయితే అక్కడ మనకి డేటా ఏమొచ్చింది, ఒక 80% పీపుల్కి ఇష్టం ఉంది అని చెప్పేసి అనుకుంటాం. ప్రైజింగ్ ఒకవేళ 20,000 అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. సో డెసిషన్ ఏమనుకుంటారు, ఓకే 80% పీపుల్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేయడం అనమాట. స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 2 స్టెప్స్ అయిపోయాయి. ఇది థర్డ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్లో ఏంటంటే టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే పాసిబుల్ అవుతుందా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా అని చెప్పేది ఏంటంటే టెక్నో ఎకనామికల్ ఫీజిబిలిటీ అసెస్మెంట్ అనమాట. ఇప్పటిదాకా మనం జస్ట్ సర్వే చేసినాం, మనం ఐడెంటిఫై చేసినాం అండ్ సెలెక్ట్ చేసాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, ప్లానింగ్లో హెల్ప్ చేస్తుంది, లోన్స్ అప్రూవల్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ అనేది వస్తుంది. సో ఈ యూనిట్లో దేనికి ఏ ఇంపార్టెన్స్ అడిగినా కానీ ఇవి రాసినా సరిపోయింది. ప్రతి ఒక్క దానికి రిస్క్ని తగ్గిస్తుంది, సక్సెస్ రేట్ని ఇస్తుంది, అండ్ మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది అని చెప్పేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే, అయితే ఈ కాంపోనెంట్స్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే లొకేషన్ ఓకేనా, లొకేషన్ బేస్డ్గా మనకి ఇది పాసిబులా కాదా, ప్లాంట్ అంటే ఏంటి, మనకి జనరల్గా మనం ఎక్కడైతే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం ప్లాంట్ అని చెప్పేసి అంటాం. అండ్ మిషనరీ ప్రకారంగా ప్రొడక్షన్ ప్రాసెస్లో రా మెటీరియల్స్, మ్యాన్ పవర్ అంటే వర్కర్స్, ఇది జనరల్గా తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జనరల్గా మనం ఉండే ప్లేస్లో యూస్ చేసే థింగ్స్ అనమాట. స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అంటే కెపాసిటీ, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటి టెక్నికల్ బేస్డ్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్. ఫినాన్షియల్గా ఏముంటాయి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్, వర్కింగ్ క్యాపిటల్, ఫినాన్స్ సోర్సెస్, రెవెన్యూ, వీటన్నిటిని బేస్ చేసుకొని పాసిబులా కాదా అని చెప్పేసి చెప్పడం. ఇంకా అడిషనల్గా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లీగల్గా అప్రూవల్ అవుతుందా లేదా, ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని, సోషల్ని బేస్ చేసుకొని మనము ఇది టెక్నికల్గా పాసిబులా కాదా ఒక బిజినెస్ అని చెప్పేసి చెప్పగలుగుతాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఫెయిల్యూర్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, బెటర్ ప్లానింగ్ ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి స్టెప్ 4. ఇప్పటిదాకా మనం ఐడెంటిఫై చేసినాం, సెలెక్ట్ చేసినాం, సర్వీస్ చేసినాం అండ్ టెక్నికల్గా పాసిబులా కాదా అని చెప్పేసి చెప్పినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే అదొక ఫార్మల్ డాక్యుమెంట్. ఇది ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకున్నాక, మార్కెట్ రీసెర్చ్ అయిపోయాక, ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటంటే పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసిన తర్వాతకి ఈ ఫార్మల్ డాక్యుమెంట్ని మనం రిపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇదేంటంటే ఒక బ్లూ ప్రింట్ లాగా యాడ్ చేస్తుంది, అంటే ఒక ప్లాన్ అనమాట. ఇది మెయిన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం, లోన్స్ రావడం కోసం యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అయితే దానికంటే ముందు కాస్ట్ డీటెయిల్స్, దాని యొక్క లొకేషన్, ప్రాఫిట్ ఎస్టిమేషన్ అవన్నీ చెక్ చేసుకుంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫీజిబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ని అనలైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి దాని యొక్క పాసిబిలిటీ రేట్ ఎంత ఏంటి అని చెప్పేసి దాన్ని అనలైజ్ చేస్తుంది. కాస్ట్, దాని యొక్క ప్రాఫిటబిలిటీని, ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి దాన్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఫినాన్షియల్గా మనకి ఇది సెక్యూరా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది షార్ట్గా ఉంటుంది, అయితే ఇనిషియల్ స్టేట్లో స్టార్ట్ చేస్తాం అనమాట దీన్ని. ఓకే, ప్రిపేర్ చేస్తాం. అయితే ఇది లోన్ అప్లికేషన్స్కి, స్కీమ్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మెయిన్గా బేసిక్ అవైలబిలిటీస్ వాటి కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అయితే మనం ఇందాకేంటి జస్ట్ ఇనిషియల్ స్టేట్లో లోన్స్ కోసం దానికోసం యూజ్ చేస్తాం. ఈ డీటెయిల్ దాంట్లో ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది అనమాట ఈ రిపోర్ట్లో. ఇది ఫీజిబిలిటీ స్టడీ తర్వాతకి ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం, ఫైనల్ అప్రూవల్ కోసం యూజ్ చేసే రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్. దీని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, క్లియర్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది, అక్యురేట్గా ఉంటుంది అనమాట, వెల్ ఆర్గనైజ్డ్, కంప్లీట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కంప్లీట్గా ఉంటుంది. దీని యొక్క కంటెంట్స్ ఏంటంటే షార్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్. అయితే మనకి బిజినెస్ ఐడియాస్ని, టోటల్ కాస్ట్, ప్రాఫిట్ ఎస్టిమేషన్, ఎక్స్పెక్టేషన్స్, ఫండింగ్ రిక్వైర్డ్, వీటన్నిటిని కూడా ఈ ప్రాజెక్ట్ రివ్యూలో మనం రాసుకుంటాం, అంటే రిపోర్ట్లో రాసుకుంటాం అనమాట.
ఓకే. అయితే ప్రమోటర్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు కదా! ఆ పర్సన్ క్వాలిఫికేషన్ ఏంటి? తనకి ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? పొజిషన్ ఏంటి? స్కిల్స్ ఏంటి? దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ రిపోర్ట్‌ని స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. అయితే ఇందులో మనకి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. సో, అవేంటేంటివి ప్రొడక్ట్ గురించి ఫీచర్స్ కావచ్చు, బిజినెస్ యొక్క నేచర్ అండ్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఉంటది. నెక్స్ట్ వన్ ఏంటి? మార్కెట్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్, కాంపిటీషన్, మార్కెట్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బిజినెస్‌ని గైడ్ చేస్తది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతది, బెటర్ ప్లానింగ్ ఉంటది, రిస్క్‌ని రెడ్యూస్ చేస్తుందనమాట. సో, మనకి ఇందులో జరిగే కామన్ మిస్టేక్స్‌ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. అవి ఏంటివంటే ప్రాఫిట్స్ అనేవి ఓవర్‌గా వస్తాయి. అంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటది దీనివల్ల అని చెప్పేసి ఓవర్ ఎస్టిమేషన్స్ అనేవి ఉండకూడదనమాట. రాంగ్ డేటాని యూజ్ చేసుకోవద్దు. ప్రెజెంటేషన్ అనేది పూర్‌గా ఉండొద్దనమాట. రిస్క్స్ అనేవి ఇగ్నోర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ అనాలిసిస్. ఇదేంటంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ కోసం యూజ్ చేస్తాం. జనరల్గా మనకి క్రిటికల్ పాత్ మెథడ్, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నాలజీ అనేవి ఇవి రెండు కూడా ఐఈఎం అనే యూనిట్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పాము. మ్యాక్సిమం ఈ యూనిట్లో దీని గురించి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ చూడాలి అనుకుంటే చూసుకోండి. అయితే ఇక్కడ మనం ఏంటంటే మనకి ఏ పాత్లో వెళ్తే ఎంత తొందరగా ఇది ఫినిష్ అవుతుంది వర్క్ అని చెప్పేసి చెప్పడం అండ్ టైం ఎంత పడుతుంది, టైం ఎస్టిమేషన్ కోసం యూజ్ చేసే రెండు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనమాట. ఓకే. షెడ్యూల్ కోసం యూజ్ చేసే మెథడ్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టిఫిన్ సర్వీస్ ఉందనుకుందాం. అయితే కాస్ట్ వచ్చేసి 30,000 అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ పెట్టుకున్నాం. డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. సో ప్రాఫిట్ ఇప్పుడు మనము ఒక 300 పీపుల్కి కాకపోయినా ఒక 500 పీపుల్కి సర్వ్ చేసినా కానీ ఒక 500 అన్నా ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి అనుకోవడం. టైం ఎంత? ఒక 1 మంత్ పట్టిద్ది అని చెప్పేసి అనుకోవడం అనమాట. అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాజెక్ట్ అప్రైజల్. ఇదేంటంటే ఒక సిస్టమేటికల్ ఎవాల్యుయేషన్ అనమాట. ఓకే. అంటే మనము ప్రాజెక్ట్ని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఎవాల్యుయేట్ చేయడం. దేని ద్వారా? బ్యాంక్స్ ద్వారా కావచ్చు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఫినాన్స్ని ఇవ్వకముందు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి దగ్గర ఎవాల్యుయేషన్ చేస్తే దాన్ని మనం ప్రాజెక్ట్ అప్రైజల్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఇదేం చేస్తుందంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ అనేది సేఫా కాదా అని చెప్పేసి చెప్పిద్ది అనమాట. ఓకే. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది తెలుస్తుంది, రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, బిజినెస్ ఫెయిల్యూర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మన బ్యాంక్స్ అనేవి వాళ్ళు అవి ఎవాల్యుయేట్ చేస్తాయని చెప్పేసి అన్నాం కదా మన ప్రాజెక్ట్ని. సో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు దీన్ని చేస్తారనమాట. డేటా అండ్ దానిలో ఉన్న ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఎకనామికల్ టెక్నిక్స్ని, ఫినాన్షియల్ మార్కెట్ని ప్రతి ఒక్కదాన్ని కవర్ చేస్తుంది ఇందులో. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అప్రైజల్లో మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్ ఏంటివి అంటే 5 ఉంటాయి. ఫస్ట్ వన్ ఎకనామిక్ అనాలిసిస్, సెకండ్ వన్ ఫినాన్షియల్ అనాలిసిస్, థర్డ్ వన్ మార్కెట్ అనాలిసిస్, ఫోర్త్ వన్ టెక్నికల్ ఫీజిబిలిటీ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మేనేజరియల్ కాంపిటీషన్. అయితే మనకి ఎకనామికల్ అనాలిసిస్లో ఏంటంటే బెనిఫిట్స్ సొసైటీకి అండ్ ఎకనామిక్కి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. సో ఇందులో యూజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే రా మెటీరియల్స్, ప్రొడక్షన్, సేల్స్, ప్రాఫిట్స్, ఎంప్లాయ్మెంట్, గ్రోత్, ఇవన్నీ దీని యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే. అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాక్టరీ అనేది జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్, అంటే మనకి సొసైటీకి బెనిఫిట్ అని చెప్పేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఫినాన్షియల్ అనాలిసిస్. ఇందులో మనకి ప్రాఫిట్ ఉందా అండ్ ఎబిలిటీ అనేది రెండింటిని చెక్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్, రెవెన్యూ, ప్రాఫిట్, క్యాపిటల్, వీటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే. ఇందులో మనం 2 టూల్స్ని యూజ్ చేస్తాం అనమాట. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ పే బ్యాక్ పీరియడ్. ఇవి 2 టూల్స్ని యూజ్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ రీపే లోన్స్ అప్రూవ్డ్. ఇప్పుడు మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లోన్స్ అనేవి తీసుకుంటాం కదా, ఆ లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ని రిటర్న్ గవర్నమెంట్కి అవి కట్టేస్తున్నారా లేదా లోన్స్ని అని చెప్పేసి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని అప్రూవల్ చేయడం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మార్కెట్ అనాలిసిస్. మార్కెట్ అనాలిసిస్లో ఏంటంటే మన డిమాండ్ ఏంటి, కాంపిటీషన్ ఏంటి దాన్ని చెక్ చేస్తుంది. ఇందులో మనకి మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే శాంపుల్ సర్వే, ఒపీనియన్ పోల్, సేల్స్ మెథడ్, మార్కెట్ సైజ్, కస్టమర్ నీడ్, కాంపిటీటర్. ఇవన్నీ దీని యొక్క మెథడ్స్ అనమాట. ఓకే. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద డిమాండ్ నుండి కాంపిటీషన్ అనేది తక్కువ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ అనేది గుడ్ అని చెప్పేసి చెప్పడం.
నెక్స్ట్ టెక్నికల్ ఫీజిబుల్ అంటే ఇప్పుడు మనకి ఇది టెక్నికల్గా పాసిబులా లేదా అని చెప్పేసి చెప్పడం అనమాట. సో దీంట్లో మనకి లొకేషన్, రా మెటీరియల్స్, ప్రాసెస్, మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు మనకి వర్కర్స్ వాటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టెక్నికల్గా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి. నువ్వు ఏది స్టార్ట్ చేసినా కానీ ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్. అది లేదనుకోండి పాసిబుల్ కాదు అని చెప్పేసి చెప్పేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మేనేజరియల్ కాంపిటీషన్. ఇందులో మనకి ఎంటర్ప్రీనర్ యొక్క ఎబిలిటీ గురించి చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు తన యొక్క ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, డిసిప్లిన్, లీడర్షిప్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గుడ్ మేనేజర్ అనుకోండి హయ్యర్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అప్రైజల్ తర్వాతకి తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే రిజల్ట్స్. స్ట్రాంగ్ ప్రాజెక్ట్ అనుకోండి యాక్సెప్ట్ చేస్తారు, మోడరేట్ అనుకోండి మోడిఫై చేస్తారు, వీక్ అనుకోండి అసలు కన్సిడర్ చేయరు అనమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ అప్రైజల్. సో ఒక అప్రైజల్లో మనకి ఏం చెప్పినాము, ఈ ప్రాజెక్ట్ అప్రైజల్లో లోన్స్కి సంబంధించింది ఉంటుంది అనమాట. అయితే బ్యాంక్సే చేస్తే ఏం చెప్పేసి అన్నాం కదా, ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఏంటి, రిస్క్ ఏమైనా ఉన్నాయా, కెపాసిటీ ఎలా ఉంది, రీపే చేయగలుగుతారా లేదా అని చెప్పేసి చూసుకుంటారు కదా. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్స్ చెక్ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారా లేదని చెప్పేసి ఒక క్లియరెన్స్ అనేది ఇస్తారనమాట. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది, ప్లానింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, సక్సెస్ రేట్ అనేది హై ఉంటుంది అనమాట. కానీ దీని యొక్క లిమిటేషన్స్ ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, కాస్ట్ అనేది ఎక్కువ. కొన్నిసార్లు గుడ్ ఐడియా అయినా కానీ కొన్ని రూల్స్ వల్ల రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ రీసోర్సెస్. ఇక్కడ మనకి రీసోర్సెస్ అంటే ఏంటి, ఫినాన్స్, మిషనరీ, మ్యాన్ పవర్ ఉంటాయి కదా, వాటన్నిటిని అరేంజ్ చేసుకోవడం అంటే ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అవసరమయ్యే ఇన్పుట్స్ అన్నింటినీ కూడా మనం ఆర్గనైజ్ అంటే అరేంజ్ చేసుకునే దాన్ని మనం అరేంజ్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ అని చెప్పేసి స్టెప్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, లోన్ వచ్చిన తర్వాతకి మనకు కావాల్సిన థింగ్స్ని తీసుకొని వర్కర్స్ ఎంతమంది కావాలి, మిషన్స్ ఏంటి, మిషనరీ ఏంటి అని చెప్పేసి చూస్ చేసుకోవడం. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఇప్పటిదాకా జస్ట్ ప్లాన్ చేసుకున్నాం అండ్ అప్రూవల్ అనేది తీసుకున్నాం, దాన్ని మనం ఇప్పుడు యాక్షన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఇందులో డిలేస్ని అవాయిడ్ చేస్తుంది, ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. జనరల్గా మనకి రీసోర్సెస్ ఏముంటాయి, ఫినాన్స్ ఉంటుంది, ఫినాన్స్ అంటే లోన్స్, సేవింగ్స్, మిషనరీ అంటే ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ అంటే వర్కర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్, పవర్, ఇవన్నీ కూడా రీసోర్సెస్ అనమాట. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ఫినాన్సెస్లో మనకి ఇది బిజినెస్కి లైవ్ బ్లడ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫినాన్స్ లేనిదే మనము ఒక బిజినెస్ని స్టార్ట్ చేయలేం. ఫినాన్స్ ఇస్ ద మెయిన్ స్టెప్ అని చెప్పేసి అంటున్నాం. సో మనకి క్యాపిటల్ అనేది అంటే ఫినాన్స్ అనేది 2 టైప్స్లో ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు మనకి డైలీ ఎక్స్పెన్సెస్. లాంగ్ టర్మ్ అనుకోండి ఫిక్స్డ్ మెషినరీ అనేది ఉంటుంది, వర్కింగ్ వాళ్ళకి ఏంటి డైలీ ఎక్స్పెన్సెస్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఫినాన్స్లో మనకి 2 సోర్సెస్ ఉంటాయి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఇంటర్నల్లో ఏంటి, మన పర్సనల్ సేవింగ్స్, ఫ్యామిలీ ఫండ్స్, ఎసెట్స్ యొక్క సేల్ ఎలా ఉంది అది అని చెప్పేసి చెప్పేది ఏంటంటే ఇంటర్నల్ సోర్స్. ఎక్స్టర్నల్లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్, SIDBI, NCIC, గవర్నమెంట్స్, ఇవన్నీ గిట ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట. అంటే మనకి మనీ వచ్చే ఛాన్స్ ఎక్కడి నుంచి అంటే మనకి సేవింగ్స్ని బేస్ చేసుకొని, ఫ్యామిలీలో యూజ్ ఫండ్స్ ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకొని, ఇవేమో ఇంటర్నల్ అవుతాయి. ఎక్స్టర్నల్లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట. అయితే మనకి ఈ ఇంటర్నల్ వల్ల ఇంట్రెస్ట్ అనేది పడదు, ఎందుకంటే మనం సేవ్ చేసుకున్న మనీ కదా. కానీ ఇక్కడ ఈ ఎక్స్టర్నల్లోకి వచ్చేసరికి ఏంటంటే సేవింగ్స్ అవన్నీ కాదు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది పడుద్ది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టెప్స్ ఇన్ అరేంజింగ్ ఫినాన్స్. సో మనం ఒక ఫినాన్స్ని అరేంజ్ చేసుకోవడం కోసం స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి, లోన్కి అప్లై చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ని కంప్లీట్ చేసుకొని లోన్ శాంక్షన్ అయితే ఆ ఫండ్స్ని క్లియర్గా ప్రాపర్గా యూజ్ చేసుకోవడం అనమాట. ఓకే, సో మన రీసోర్సెస్లో ఫస్ట్ వన్ ఏం చెప్పాం, ఫైనాన్స్ కాబట్టి ఆల్రెడీ ఫైనాన్స్ అయిపోయింది, అందులో మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటాయి. సెకండ్ వన్ ఏంటంటే మిషనరీ అండ్ ప్లాంట్ని బేస్ దాన్ని కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే మనం ఫినాన్స్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాం. ఫినాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, ఎక్విప్మెంట్స్ని పర్చేస్ చేస్తున్నాం అనమాట. సో దీనికి స్టెప్స్ ఎలా ఉన్నాయి అంటే స్పెసిఫికేషన్స్ ఏంటివి, మనకి ఏమేమి కావాలి అని చెప్పేసి చూసుకోవడం, అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొనేసి ఆర్డర్ ప్లేస్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఆ మెషిన్స్ని రన్ చేసి ఇన్సూరెన్స్ చేసుకోవడం అనమాట. ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ రీఫండ్ అయ్యే ఛాన్సెస్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కాస్ట్, క్వాలిటీ, టెక్నాలజీ, మెయింటెనెన్స్, పవర్ కన్సంప్షన్, ఇవన్నీ కూడా ఒక మెషినరీకి అండ్ ప్లాంట్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్, మనం ఫినాన్స్ చూసాం అండ్ మెషినరీ చూసినాం, ఇప్పుడు ఏంటంటే మ్యాన్ పవర్ అనమాట. హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ప్రొడక్షన్కి కీ
కీ పాయింట్ అనమాట. ఇందులో మనకి స్టెప్స్ ఏంటంటే మ్యాన్ పవర్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, రిక్రూట్ చేయడం అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, చేసిన తర్వాతకి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వేజెస్ సిస్టమ్ని చెప్పడం అనమాట. ఇవి స్టెప్స్. మనం మ్యాన్ పవర్ని తీసుకురావాలి అంటే ఇప్పుడు మనకి ఏం అవసరం ఉంది వాళ్ళతోని, వాళ్ళ యొక్క జాబ్ ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని రిక్రూట్ చేసి సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి జాయిన్ చేయాలి. ఓకే, అయితే రిక్రూటింగ్లో మనకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. లోకల్ వర్కర్స్ని తీసుకోవచ్చు, ఐటీఐస్ వాళ్ళని, అంటే మనకి కొన్నిసార్లు లోకల్ వాళ్ళు చేసే పని సాఫ్ట్వేర్ వాళ్ళు చేయలేరు, కొన్నిసార్లు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యూస్ కేస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, పర్సనల్ కాంటాక్ట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని రిక్రూటింగ్ అనేది చేస్తామన్నమాట. ఓకే, అయితే ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే మల్టీ స్కిల్డ్ వర్కర్స్ని యూస్ చేసుకుంటాం, లో కాస్ట్లో మెయింటైన్ చేసుకుంటాం, లేబర్ లాస్ని ఫాలో అవ్వడం అనమాట. ఇవి చేయడం వల్ల మనకి గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదర్ రిసోర్సెస్ ఏంటి, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇండస్ట్రీస్, లీజు, రా మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రీసోర్సెస్. కానీ మెయిన్గా మనకు కావాల్సిన రీసోర్సెస్ ఏంటంటే ఫినాన్స్ అండ్ మెషినరీ అండ్ మ్యాన్ పవర్. నెక్స్ట్ యూటిలిటీస్, మనకి ఏమేమి అవసరం అంటే ఎలక్ట్రిసిటీ, వాటర్. ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్ ఏంటంటే ప్రాజెక్ట్ టైం లైన్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవుతుంది అనమాట. ఇందులో మనం టూల్స్ని యూజ్ చేస్తాం. ఆ టూల్స్ ఏంటివంటే పిఈఆర్టీ, సిపిఎం, ఈ జనరల్గా తెలిసిందే, అండ్ గ్యాంట్ చార్ట్ అంటే టైం ప్లానింగ్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇందులో జనరల్గా వచ్చే ఛాలెంజెస్ ఏంటివంటే లోన్స్లో డిలే అవ్వడము, లేకపోతే స్కిల్ లేబర్ దొరకకపోవడము, మెషినరీ కాస్ట్ అనేది హైగా ఉండడము, డిలేస్, సప్లయర్ డిలేస్ ఉండడము, గవర్నమెంట్ ప్రొసీజర్స్లో లేట్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ కూడా మెయిన్ ఛాలెంజెస్ అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ని యూజ్ చేసుకోవడం, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండడం, లోకల్లో ఉండే సప్లయర్స్ని చూస్ చేసుకోవడం, వర్కర్స్ని ట్రైన్ చేయడం వల్ల అన్స్కిల్డ్ కాకుండా స్కిల్డ్ లేబర్స్ అనేవాళ్ళు ఉంటారు, బ్యాకప్ ప్లాన్స్ని మెయింటైన్ చేయడం. అడ్వాంటేజెస్ ఏంటంటే స్మూత్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ప్రొడక్టివిటీ అనేది బెటర్గా ఉంటుంది, కాస్ట్ని కంట్రోల్ చేసుకొని ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో మనకి ఫినాన్స్ అనేది డిఫరెంట్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా 20,000 ఉందని చెప్పేసి అనుకుందాం. ఎక్విప్మెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ యూటెన్సిల్స్ అనేవి కావాలి. మ్యాన్ పవర్ ఏంటి, ఒక 2 వర్కర్స్ ఉన్నారు అనుకుందాం, అంటే క్లీనింగ్ కోసం ఒకరు అండ్ కుకింగ్ కోసం ఒకరు. రా మెటీరియల్స్ అంటే గ్రాసరీస్, వీటిని బేస్ చేసుకొని మనం బిజినెస్ అనేది చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్ 7 అనమాట. అంటే ఇప్పుడు మనకి 6 స్టెప్స్ అయిపోయినాయి. 7th స్టెప్ ఏంటంటే లీగల్ ఫార్మాలిటీస్ అండ్ రిజిస్ట్రేషన్. లీగల్ ఫార్మాలిటీస్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మనం రీసోర్సెస్ని ఆల్రెడీ మనం ఏం చేసినాం, అరేంజ్ చేసుకున్నాం, అవునా? అది చేసుకున్న తర్వాతకి లీగల్ ఫార్మాలిటీస్ని ఒక ఎంటర్ప్రీనర్ కంప్లీట్ చేయాలన్నమాట. అయితే దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి లీగల్ ఐడెంటిటీ, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినామని చెప్పేసి లైసెన్స్ అనేది వచ్చిందన్నట్టు అనమాట. గవర్నమెంట్ అప్రూవల్ వస్తుంది, లోన్స్ అండ్ సబ్సిడీస్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే లీగల్గా రికగ్నిషన్ అనేది ఉంటుంది, అఫీషియల్గా మనం ఇది చేయొచ్చు అని చెప్పేసి వ్యాలిడిటీ వస్తుంది, అండ్ లోన్స్ అండ్ సబ్సిడీస్కి యాక్సెసిబుల్గా అవుతాం, అండ్ లిమిటెడ్ లేబిలిటీ ప్రొటెక్షన్ అంటే పర్సనల్ అసెట్స్ని కూడా కొంచెం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లీగల్ అప్లయన్సెస్ అంటే ట్యాక్సెస్ని, లేబర్ ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఓనర్షిప్ స్ట్రక్చర్ని చూస్ చేసుకోవడం అనమాట. జనరల్గా మనం ఆల్రెడీ ఓనర్షిప్ స్ట్రక్చర్స్ని చూసాము ఇందాకే, లైక్ సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ అని చెప్పేసి అవన్నీ చూసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎంఎస్ఎంఈఆర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఇది మెయిన్ రిజిస్ట్రేషన్ అనమాట. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. సో దీనికి ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోర్టల్ని విజిట్ అయ్యి అందులో మన ఆధార్ అండ్ పాన్ అడ్రస్ ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేసి డీటెయిల్స్ని సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయడం వల్ల మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే లోన్స్, సబ్సిడీస్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ అదర్ రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్సెస్. ఇంకా వేరే రిజిస్ట్రేషన్స్ ఏముంటాయంటే ప్యాన్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఫిల్ చేసుకుంటాం, జిఎస్టీ అంటే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని సెల్ చేయడం కోసం, షాప్ లైసెన్స్ అంటే జనరల్గా ఏదైనా చిన్న షాప్స్ లాంటివి, హోల్సేల్ షాప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా దానికోసం యూజ్ చేసేది. ఫ్యాక్టరీ లైసెన్స్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెసెస్ ఉంటాయి కదా దానికోసం తీసుకుంటారు. ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఎందుకంటే ఫుడ్ కోసం అనమాట. పొల్యూషన్ క్లియరెన్స్ ఏమో ఇండస్ట్రీస్ కోసం. ఐఈసీ కోడ్ ఎందుకంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కోడ్ కోసం. ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ అనేదేమో ఎంప్లాయీస్ కోసం అనమాట. ఈ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది, అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్లో, సబ్సిడీస్లో, గైడెన్స్లో క్లియరెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక సపోర్ట్ సిస్టమ్. రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి, డిస్ట్రిక్ట్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఇక్కడ నుంచి మన లైసెన్సెస్ అనేవి రిజిస్టర్ అయ్యి తీసుకోవచ్చు అనమాట.
సో అడిషనల్గా ఇంకా స్టెప్స్ చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి రెంట్ అగ్రిమెంట్ అనేది తీసుకుంటాం, దాని నుంచి ట్రేడ్ మార్క్ని అప్లై చేస్తున్నాం, అలా మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్లాతింగ్ బ్రాండ్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, దానికి ఏం చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా మనం దాన్ని స్టార్ట్ చేసుకొని బ్రాండ్ నేమ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఎర్లియర్గా ఇంతకుముందు ఏంటంటే టూ మెనీ ప్రాసెసెస్ అనేవి ఉండేవి. అంటే ఇప్పుడు మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ లాంటివి, లైసెన్సెస్ లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ రావాలంటే చాలా బాగా ప్రొసీజర్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యమం, జిఎస్టీ, ప్యాన్, షాప్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల సింప్లిఫై అయిందనమాట. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే కస్టమర్ ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది, ఈజీగా ఎక్స్పాన్షన్ అవుతుంది, లీగల్ సేఫ్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆర్ లాంచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పటిదాకా మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏందని చెప్పేసి లైసెన్స్ అవన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బిజినెస్ ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రియల్గా స్టార్ట్ చేస్తున్నాం, ఐడియాని ఒక రన్నింగ్ బిజినెస్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ షెడ్, అంటే మనం ల్యాండ్ని, షెడ్ని ప్లాన్ చేసుకోవడం, ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీ, ల్యాండ్ చూసుకున్నాం, అక్కడ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, తర్వాతకి మెషినరీని పర్చేస్ చేసి అందులో ప్లేస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ అంటే ఏంటి, వర్కర్స్ని ట్రైన్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటి, రా మెటీరియల్స్, యూటిలిటీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని అరేంజ్ చేసుకొని తర్వాతకి లీగల్ కంప్లైన్సెస్ ఉంటాయి కదా, వాటిని ఫైనల్గా అందులో లీగల్ కంప్లైన్సెస్ని అప్లై చేస్తున్నాం అనమాట. తర్వాతకి టెస్టింగ్ అనేది చేస్తున్నాం, టెస్టింగ్ చేసి మార్కెటింగ్ అండ్ సేల్స్ సెటప్స్ అనేది చేస్తున్నాం అనమాట. దాని నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ అండ్ లాంచింగ్ అనేది చేస్తున్నాం. అక్కడ నుంచి మనకి మానిటరింగ్ అండ్ కంట్రోల్ అనేది వస్తుంది, అలా బిజినెస్ స్టార్ట్ అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందంటే టైం లైన్, లీగల్, ల్యాండ్ వీటన్నిటి కోసం 1-2 months పట్టిద్ది, కన్స్ట్రక్షన్ కోసం ఏమో 3 to 6 months పట్టిద్ది, సెటప్ అంటే మొత్తం సెటప్ చేసుకోవడం కోసం 7 to 9 months పట్టిద్ది, అండ్ లాంచ్ చేయడం కోసం మొత్తం కలిపి ఒక 10 months అన్న పట్టిద్ది అనమాట. ఓకే, అయితే ఇందులో మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లోన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, టెక్నికల్గా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేబర్స్ అనేవాళ్ళు దొరకకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లాంచ్ చేసిన తర్వాతకి మనకి ఏముంటుందంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతకి జిఎస్టీని ఫైల్ చేసుకొని ట్యాక్స్ రిటర్న్స్ లాంటివి చేసుకుంటాం, అండ్ పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాం అనమాట. అలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది, కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు, ప్రాఫిట్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ నీడ్స్. అయితే ప్రతి ఒక్క బిజినెస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడ్స్ అనేవి వస్తాయి, అవునా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే నీడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే ఆ నీడ్స్ అనేవి ఎలా క్లాసిఫై అయినాయి అంటే రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకునే బట్టి, అండ్ ప్రాపర్ సపోర్ట్ అనేది ఏజెన్సీ నుంచి రావడం, అండ్ స్మూత్ బిజినెస్ ఫంక్షనింగ్ ద్వారా మన నీడ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. సో మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ నీడ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే ఫినాన్షియల్ నీడ్స్. ఫినాన్షియల్గా మనకి ఏంటి, మనీ అనేది అవసరం కదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే, అలా పెట్టుబడి అని చెప్పేసి మనం అంటాం జనరల్గా. అయితే ఇందులో టైప్స్ ఏంటి, ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ అంటే ఏంటంటే మిషనరీ లాంటివి, ఇదేంటంటే డైలీ ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి టెక్నికల్ అండ్ టెక్నాలజికల్ నీడ్స్, నాలెడ్జ్, మెషిన్స్, ప్రొడక్షన్ మెథడ్స్ ఉంటాయి కదా ఆ నీడ్స్. నెక్స్ట్ వన్ ఏంటి మార్కెటింగ్ నీడ్స్, అంటే ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నామంటే డిమాండ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని అదొక నీడ్. నెక్స్ట్ మేనేజరియల్ అండ్ ఆర్ ఎంటర్ప్రీనర్ రేట్స్, ఇదేంటంటే బిజినెస్ని స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాం. ఎలా అంటే ప్లాన్ చేయడానికి స్కిల్స్ కావాలి, డెసిషన్స్ తీసుకోవడానికి స్కిల్స్ కావాలి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం కూడా స్కిల్స్ అనేవి అవసరం, ఇదొక నీడ్. నెక్స్ట్ నీడ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, అంటే మనకి బేసిక్ ఫెసిలిటీస్, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా ఇవి నీడ్స్. నెక్స్ట్ రా మెటీరియల్స్ అంటే కంటిన్యూస్గా యూజ్ చేసే ఇన్పుట్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ రెగ్యులారిటీ అండ్ లీగల్ నీడ్స్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ లాంటివి కావాలని చెప్పేసి అన్నాం కదా ఆ నీడ్స్ అనమాట. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ స్కిల్ నీడ్స్, అంటే స్కిల్డ్ వర్కర్స్, లేకపోతే మనకి సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి సంబంధించిన వర్కర్స్ అలాంటివి. ఫినాన్షియల్ నీడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే అది లేకపోతే మనం బిజినెస్ స్టార్ట్ చేయలేము. దాంతోపాటు మార్కెటింగ్ అండ్ టెక్నికల్ నీడ్స్ అనేవి కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ని ఇస్తాయి. అయితే మనకి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. వాటిని మనం ఏజెన్సీస్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, అయితే గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి
ఫినాన్షియల్గా అంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి, ట్రైనింగ్, మార్కెటింగ్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అయితే మనకి సెంట్రల్ లెవెల్లో ఏజెన్సీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, అంటే ఇప్పుడు మనకి ఇందులో పాలసీస్ని మేక్ చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ అని చెప్పేసి అన్నాం కదా, అలాంటివి ఉంటాయి. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి ఏం చేస్తాయంటే ఇది ఒక బ్యాంక్ అనమాట, లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ NSIC అంటే ఇప్పుడు మనకి మిషన్, రా మెటీరియల్స్, మార్కెటింగ్ ఉన్నాయి కదా, వాటి దగ్గర హెల్ప్ చేస్తుంది అనమాట. KVIC ఇక్కడ ఏంటంటే రూరల్లో ఉండే పీపుల్, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి సపోర్ట్ చేయడం కోసం యూజ్ చేసే ఏజెన్సీ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే MSME డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ NIESBUD ఆర్ EDII అంటే ఇప్పుడు మనకి ఎంటర్ప్రీనర్షిప్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న పర్సన్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అయితే మనకి స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే DIC, ఆల్రెడీ మనం చెప్పినాం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అని చెప్పేసి, చాలా చాలా ఇంపార్టెంట్. లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం SFCs అండ్ SIDCS ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇంకా సపోర్టింగ్ ఏజెన్సీస్ ఏముంటాయంటే బ్యాంక్స్, లోన్స్, నాబార్డ్ అంటే రూరల్ ఫినాన్సెస్ కోసం యూజ్ చేస్తారు, అండ్ ప్రమోషనల్ కౌన్సిల్స్ కోసం, ఎక్స్పోర్టింగ్ కోసం హెల్ప్ చేస్తుంది అనమాట ఏజెన్సీస్. అయితే ఏజెన్సీస్ ఎలా హెల్ప్ చేస్తాయి అంటే డిఫరెంట్ టైప్స్లో హెల్ప్ చేస్తాయి. ఫినాన్షియల్గా ఏంటంటే లోన్స్ రూపంలో, టెక్నికల్గా ఏంటంటే మిషనరీలో, మార్కెటింగ్ కోసం ప్రమోషన్స్ చేసి, ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ చేసి, స్కిల్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్లో ఏజెన్సీస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో PMEGP స్కీమ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే బిజినెస్ సెటప్ అనేది ఈజీగా ఉంటుంది, మార్కెట్ యాక్సెస్ ఈజీ, ఫినాన్షియల్గా హెల్ప్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి టాప్ 10 ఇండియన్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము, యూ కెన్ చెక్ ఇట్. సో దిస్ ఈజ్ ఓవరాల్ థర్డ్ యూనిట్. థ్యాంక్ యూ.